సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో ఎన్నడూ చెయ్యని పాత్రలు, ఎన్నడూ ఎంచుకొని జానర్లు ఎంచుకుంటున్నాడా? వారణాసి తర్వాత తన ఆలోచన విధానమే మారలా ఉంది. సడన్ గా చాక్లెట్ బాయ్ లా ఉండే హీరో రౌడీ బాయ్ గా మారాల్సి వస్తోంది. మధ్యలో జేమ్స్ బాండ్ రూట్ లో కూడా వెళ్తాడని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా సంగతి ఎలా ఉన్నా సూపర్ స్టార్ ఇప్పుడు సూపర్ రౌడీగా మారే టైం వచ్చినట్టుంది. అంతా రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసేందుకే. నిజానికి ఏ హీరో కూడా రాజమౌళిలో హిట్ పడ్డాక మరో దర్శకుడితో హిట్ బెట్టెక్కలేడు. కనీసం 2-3 ఫ్లాప్స్ పడ్డాక కానీ రాజమౌళి హీరోలు కోలుకున్నది లేదు. ఆ విషయంలో ఒకే ఒక్కడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాత్రమే దేవరతో రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. కాకపోతే రాజమౌళితో వారణాసి మూవీ చేయకముందే రాజమౌళి సెంటిమెంట్ ని సూపర్ స్టార్ బ్రేక్ చేసేలా ఉన్నాడు. వారణాసి రాకముందే అదెలా సాధ్యం? ఇంతకీ పార్లమెంట్ రౌడీ అన్న మాట ఎందుకు వస్తోంది? సూపర్ రౌడీగా మహేష్ ని మార్చేదెవరు? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి షూటింగ్తో ఫుల్ బిజీ అయ్యాడు. ఆగస్టు వరకు ఈ సినిమా షూటింగ్ నడుస్తుంది. ఆ తర్వాత సాంగ్స్ మేకింగ్, ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంటుంది. అంటే ఓ రకంగా దసరాకి కాస్త ముందుగా మహేష్ బాబు ఫ్రీ కాబోతున్నాడు. కాబట్టి డెఫినెట్గా తన కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లే టైం దగ్గరికి వస్తుంది. రాజమౌళితో సినిమా చేసే ప్రతి హీరోకి బ్లాక్ బస్టర్ వస్తుందనే సంబరం ఎంత ఉంటుందో, ఆ తర్వాత ప్లాపులు కూడా వస్తాయనే సెంటిమెంటల్ భయం కూడా అలానే ఉంది. కాకపోతే భయం అంటే ఏంటో తెలియని బ్లడ్ తనదంటాడు మహేష్. అదే ఇప్పుడు ప్రూవ్ చేసుకునేందుకు రాజమౌళి సెంటిమెంట్కి బ్రేక్ వేయాలనుకుంటున్నాడు. అందుకు తన ముందున్న ఆప్షన్స్ సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్. ఈ ముగ్గురు 3 స్టోరీ లైన్స్ చెప్పినట్టు తెలుస్తోంది. కాకపోతే ఈ ముగ్గురిలో సందీప్ రెడ్డి వంగ పాయింట్కి మహేష్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యాడట. అదే పార్లమెంట్ రౌడీ. అవును, ఈ టైటిల్ వినగానే అసెంబ్లీ రౌడీ గుర్తుకు రావాల్సిందే. ఇక్కడ అదే జరుగుతోంది. ఆ సినిమాకు ఈ మూవీ స్టోరీ లైన్కి లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. బేసిక్గా చిరు ఫ్యాన్ అయిన సందీప్ రెడ్డి వంగకి మోహన్ బాబు మూవీల్లో అసెంబ్లీ రౌడీ అంటే చాలా ఇష్టమైందట. తను సినిమాలను, అందులో కొన్ని అంశాలను చూసే దృష్టికోణం విచిత్రంగా ఉంటుంది. అందుకే తనకి అసెంబ్లీ రౌడీ కాన్సెప్ట్ ఇష్టమనగానే అందులో ఏం నచ్చుంటుంది అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే అరెస్ట్ అయిన వ్యక్తి జైల్లోంచే గెలిచి అసెంబ్లీకి వెళితే ఎలా ఉంటుందనే పాయింట్ నుంచే అసెంబ్లీ రౌడీ వచ్చింది. ఆ పాయింట్ని పట్టుకుని అప్పట్లో ఇలాంటి డ్రామా అల్లారు అంటారు. అయితే అదే పాయింట్ని ప్రేరణగా తీసుకుని పార్లమెంట్ రౌడీని ప్లాన్ చేశాడట సందీప్ రెడ్డి వంగ. అంటే జైల్లో ఉండగానే ఒక వ్యక్తి ఎంపీ అవుతాడా, అయ్యి రౌడీలా వెళ్ళి పార్లమెంటుని గడగడలాడిస్తాడా? ఇలాంటి స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఇంకా స్టోరీ డిస్కషన్ దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది. స్పిరిట్ మూవీ తీస్తున్న సందీప్ తర్వాత యానిమల్ పార్క్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే అది కూడా ఎన్టీఆర్ కమిట్మెంట్ బట్టే మారొచ్చని తెలుస్తోంది. ఒకవేళ డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ దేవర కానీ, త్రివిక్రమ్ పంచాయతీ సెట్ అయిన మైథాలజీని కానీ ఎంచుకుంటే అప్పుడు మహేష్తో పార్లమెంట్ రౌడీ పట్టాలెక్కొచ్చు. అది కూడా ఒకేసారి ఎన్టీఆర్ 2 సినిమాలకు కమిట్ అయితేనే. లేదంటే మోస్ట్లీ తనతో మూవీనే ముందు పట్టాలెక్కించొచ్చు అంటున్నారు. ఏది ముందు పట్టాలెక్కుతుందో అనేదానికంటే ఏ పాయింట్తో మహేష్ బాబు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనిపించే కథకి కమిట్ అవుతున్నాడనేదే ఇప్పుడు ఎగ్జైటింగ్ పాయింట్.